ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన వేద సభ దిగ్విజయంగా వేణుల విందుగా వైభవంగా జరిగింది. ఏలూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చక్ర వాహనంపై పలువురు ప్రముఖుల సారథ్యంలో వేద సభ జరిగే మండపానికి తీసుకుని వచ్చారు. అనంతరం వేద పండితుల స్వాగతోత్సవాల మధ్య ఉన్న మండపంపై స్వామివారు ఆసీనులు అయ్యారు. ఈవో వేంద్ర త్రినాథరావు పర్యవేక్షణలో స్వామీజీకి పూలమాలలు వేసి వేద సభకు ఆహ్వానం పలికారు. అనంతరం వేద సభ కార్యక్రమం పండితుల వేద మంత్రాలు సాక్షిగా అతి వైభవంగా జరిగింది. శ్రీ ద్వారకా వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మహారాజు సమయంలో 4 రోజుల పారాయణ స్వస్థ కార్యక్రమం శ్రీ కార్యనిర్వహణాధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రభా రామకృష్ణ సమాజంలో రోజు వస్తాను యూనివర్సిటీ రేణు గారు అధ్యక్షులుగా హిందూగా కొడుతుంది. వారిని శ్రీ కార్యనిర్వహణాధికారి గారు గారు పుష్పాలను చేస్తున్నారు. వారు ఋగ్వేదం 30 నిమిషాలు, శుక్లవేదం 30 సంవత్సరాలు చెప్పిన సమయకాలాన్ని చేసి 4 వేల స్వామివారికి ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని విద్యుత్ సౌధ కార్యాలయంలో 2 ఉద్యోగుల మధ్య వేధింపుల కారణంగా ఒక సీనియర్ ఉద్యోగి జూనియర్ ఉద్యోగి వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ వివాదం ఏపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సల్మాన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారం కాలేదని విద్యుత్ శాఖకు చెందిన పలువురు యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎస్సీ సల్మాన్ రాజును వివరణ కోరగా ఈ వివాదంపై విజిలెన్స్ ఉద్యోగి శశిధర్ ను విచారణ అధికారిగా నియమించామని, నివేదిక అందగానే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూనియన్ 11 రిజిస్టర్ నెంబర్ 11 రీజనల్ సెక్రటరీ అండి కృష్ణ కిషోర్ గారు ఏడిఎం సెక్షన్లో ఆ జేఓ కృష్ణవేణి గారి వేధింపులు భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే మరి వారి భార్య గారు ఫిర్యాదు చేశారు యూనియన్కి. నా భర్త ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేశారు, లక్కీగా సేవ్ అయ్యారు కాబట్టి యూనియన్ పరంగా మీరు చర్యలు తీసుకోండి మాకు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ వచ్చిన పెద్దపర మేము ఎస్సీ గారిని అందరూ యూనియన్ అన్ని నాయకులను కలిపి వెళ్ళి ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఆయన తగు చర్య తీసుకుంటానని తెలియజేశారు. ఇది ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉందన్న ఉద్దేశంతో ఆవిడ
ఈ యొక్క మన కృష్ణ కిషోర్ గారి భార్య కూటాన్ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తదుపరి అది రాజీ కూడా చేశారని మా దృష్టికి వచ్చింది. ఏదేమైనా గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని ఈ ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాలని యూనియన్ పరంగా కోరడం జరిగింది. మరొకసారి కూడా కోరతామని తెలియజేస్తున్నాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ ఈ కృష్ణ కిషోర్ నేను ఒకటే బ్యాచ్మేట్స్ అండి. ఆయన పైన 3rd ఫ్లోర్లో పనిచేస్తారు, నేను 1st ఫ్లోర్లో పనిచేస్తానండి. ఆయన నేను బ్యాచ్మేట్స్ ఒకేసారి ఎక్కించాను 2002. అయితే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, అలాగే మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అంటే గబాబు కిందకి వచ్చినప్పుడు కిందకి తీసుకొచ్చారండి. ఆయన ఇమీడియట్గా తీసుకెళ్ళండి పైకి షార్ప్గా తీసుకెళ్ళండి. సడన్గా ఇలా అయింది, మరి మీరు అందరూ దీని గురించి క్లియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తీసుకెళ్ళాము. మాట్లాడితే ఆయన చూస్తూ ఉన్నారు. అయితే లోగడ కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదే ఆఫీస్లో సేమ్ ఇక్కడ మాస్ క్యాజువల్ పెట్టారు, మీరు కూడా కంప్లైంట్ పెట్టారు. దాని మీద కూడా లీనియన్ క్లోజ్ చేశారు కంప్లైంట్. అంతకుముందు కూడా మరి ఎక్కడెక్కడో కొన్నిసార్లు కంప్లైంట్స్ ఉన్నాయి, దాని మీద క్లోజ్ చేస్తారు. ఏంటంటే అక్కడ ఆల్రెడీ 2 సార్లు చెప్పారండి ఎస్సీ గారు యాక్షన్ తీసుకోలేదు, నాకు పైన లెవెల్లో కింద అంటే ఎవరో నా గురించి మాట్లాడుతున్నారు. స్ట్రీట్ అయితే గబుక్కుని అటెండ్ చేస్తే అటెండర్ లాస్ట్ కాల్ పట్టుకున్నారు, 3rd ఫ్లోర్ పడిపోయి కాల్ పట్టుకుని సన్ పవర్ కంపెనీ యూనిట్కి యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ అగ్రికల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నేను ఇదే బిల్డింగ్లో జేఈఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇష్యూ జరిగినటువంటి జేఈఓ గారు ఏడీఎం సెక్షన్లో జేఈఓగా పనిచేస్తుంది. లోపల కూడా డివిజన్ ఆఫీస్లో పనిచేసింది, అలాగే తాడేపల్లి గారు ఇక్కడ టౌన్ జర్వలో కూడా పనిచేసింది. పరశురావు గారు చెప్పినట్టు ఆమె అసలు మహిళనే కాదు, ఆ మహిళ ఉండి మహిళలనే వేధిస్తుంది. వేధిస్తూ ఉంటారు. ఒక ఉమెన్ నైలు లేని ఉమెన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే అక్కడ రికార్డు అది హ్యాండ్ఓవర్ చేయాలి, సాయంత్రం పూట హ్యాండ్ఓవర్ చేయాలి. అది హ్యాండ్ఓవర్ చేసుకుంటే అది తీసుకుని అది ఏదో చూసి వెరిఫై చేసి హ్యాండ్ఓవర్ చేస్తుంది. గంటలు నిలబెట్టేద్ది. ఆ ఎదురుగుండగా కూడా కూర్చుంటే అవకాశం లేదు. కూర్చుంటే షీఈ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆవిడ మెరడి. అయితే అయినా కానీ అలాగే వేధించేసి ఒకసారి కాబట్టి అబార్షన్ కూడా అయింది ఆ అమ్మాయికి. అది అబార్షన్ మొత్తం మీద పడిపోయినట్టుంది అక్కడ. ఇటువంటిది అలాగని ఇక్కడ అదే ఆఫీసులో అది కూడా ఇటువంటి జెంట్స్ కూడా అలాగే మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో విద్యుత్ సౌధ ఆధ్వర్యంలో నగరంలో మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మాన్ రాజు తెలిపారు. విద్యుత్ సౌధ కార్యాలయంలో సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో ఎస్సీ సాల్మాన్ రాజు మాట్లాడారు. మానవతా దృక్పథంతో వేసవి కాలంలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఏలూరు నగరానికి వస్తూ ఉంటారు. వీరి దాహార్తిని తీర్చడానికి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. విజయ డైరీ సహకారంతో స్వచ్ఛమైన మజ్జిగను ప్రతిరోజు అందించే విధంగా అనుచరులు తీసుకున్నామని ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగపరచుకోవాలని ఎస్సీ సాల్మాన్ రాజు తెలిపారు. మాధవ సేవని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వేసవకాలం వచ్చిందంటేనే అందరూ మంచినీళ్ళు ఎక్కడ పెడతాయని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషికి తినడానికి తిండి ఎంత అవసరం, మరి బ్రతకడానికి గాలి ఎంత అవసరం, అలాగే మనిషి నీళ్లు కూడా చాలా అవసరం. మనిషి బ్రతకాలంటే మంచిగా ఉండాలన్నా కూడా నీరు కూడా చాలా అవసరపడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒక సదుద్దేశంతో ప్రజలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఎంతసేపు అంటే కరెంట్ ఇవ్వడం అనేది కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత అయినప్పటికీ మరి సమాజ సేవ దృష్ట్యా మజ్జిగ కూడా పంపిణీ చేయాలని ఒక తత్సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ అనుకున్నట్టు ఏదో ముక్కుబడిగా కాకుండా మేము ఒక క్రమ పద్ధతిలో అంటే విజయ డైరీకి మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం. విజయవాడ నుంచి వాళ్ళు పంపిస్తారు. మార్నింగ్ 9:30 కల్లా క్యాన్స్ వచ్చేస్తాయి. 9:30కి కొంచెం అవేర్నెస్ రావాలని ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తీసుకురావడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి కూడా మా ఎంప్లాయీస్ కూడా మోటివేట్ అవుతారని చెప్పి నిజానికి విద్యుత్ ఎంప్లాయీస్ ప్రతి రోజు కూడా అంటే మేము ఫస్ట్లో 15 రోజులు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత మేము చేస్తాం అని ప్రతి ఒక్కరు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా దేవునికి సమాజ సేవ చేయాలనే తలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మే 31 వరకు కూడా
ప్రతిరోజు కూడా స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. అంటే ఈ కాంట్రిబ్యూషన్ తల్లిదండ్రులను మధ్య ఇవ్వడం కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా మేమైతే భావిస్తాం. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఈ విషయంలో చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో కర్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపారాణి, ఏలూరు డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి ఏ విధమైన ధృవపత్రాలు లేని 2 వీలర్స్ వాహనాలు 73 ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. 1 టౌన్ సిఐ నాగులపల్లి రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 టౌన్ సిఐ ఎం ప్రభాకర్ రావు, ఏలూరు 3 టౌన్ సిఐ కాగిత శ్రీనివాసరావు మరియు భీమడోలు సిఐ బండి భీమేశ్వర రవికుమార్ మరియు పోలీసు సిబ్బంది 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి జి స్వరూపారాణి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన నేపథ్యంలో జూన్ 4వ తారీఖున నిర్వహించే కౌంటింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరటం జరిగింది. నిరంతరం రౌడీ షీటర్లపై ట్రబుల్ మాంగర్స్ పై నిఘా ఉంటుందని తెలిపారు. నేరాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా జిల్లాలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ఎటువంటి చర్యలు ఎప్పటికప్పుడు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరిన్ని కౌంటింగ్ లోపు మరిన్ని హార్డల్ సెర్చ్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది ఇప్పటికైతే సిబ్బంది. ఏలూరు జిల్లా మనం మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దాము. మీరు చక్కగా సహకారం అందించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాలనీలో 1 టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని ఈ రోజు తెల్లవారుజామున కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ అండ్ 4 సిఐలు అలాగే 10 మంది ఎస్ఐలు ఇంకా 100 మంది సిబ్బందితో కలిసి మొత్తం ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే 4 సస్పెక్ట్స్ కూడా గుర్తించారు. 70 బైకులు సీజ్ చేయడం జరిగింది. 2 ఆటోలను కూడా సీజ్ చేశారు. ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. మొత్తంలో మనం ఫోర్స్ ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అలాగే కౌంటింగ్ కి సంబంధించి సిఆర్ఐటి కాలేజ్ లో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది. సుమారు 1000 మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు. అలాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. అలాగే అన్ని రూట్స్ కూడా కట్ ఆఫ్ పార్టీలతో బ్లాక్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ డిఈఈ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు 24వ తారీఖున విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణరావు లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి పర్యవేక్షణలు నిర్వహిస్తున్న ఏపీ డిఈఈ సెట్ 2024 కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు శుక్రవారం నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు పాల్గొని మాట్లాడారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలు 240 మందికి గాను 201 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.
మాచర్ల మండలం అనుపులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుల స్వామివారి కళ్యాణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సుధాకర్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఎదురు కోలలు, రథోత్సవం, చక్ర స్నానం ఘనంగా జరిగింది. రంగనాయకుల స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మండలంలోని రెంటచింతల గ్రామంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేసిన పాసం లక్ష్మారెడ్డి హఠాత్ మరణం మన కుటుంబానికి మరియు గ్రామంలో నివసిస్తున్న రైతులకు తీర్చలేనిదని కేవీవి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. త్వరితగతిన వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి కోటేశ్వరరావు, కౌలు రైతులు, పల్నాడు జిల్లా కార్యదర్శి పి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ట్రెజరీ మరియు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, రెంటచింతల మండలం సిపిఎం నాయకులు, రంగనాయకులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల విలేజ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లక్ష్మారెడ్డి గత 3 రోజుల క్రితం చనిపోయారు. ఉద్యోగ బాధ్యతల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఇవ్వడంతో పాటు తన తోటి సహోద్యోగులకు కూడా చాలా మంచిగా గౌరవప్రదంగా తగు సలహాలు సూచనలు ఇస్తూ అటు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ సిబ్బందితో, అట్లాగే రైతాంగంతో కూడా చాలా మంచిగా వ్యవహరించేటువంటి వ్యక్తి లక్ష్మారెడ్డి. ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి సమయంలో విఏఏలుగా పనిచేస్తున్నటువంటి, విహెచ్ఎల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తొలగించాలని, అప్పటికి ఎంపీఓలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం తొలగించాలని సంకల్పించినటువంటి సందర్భంలో ఆ యూనియన్కి చెందినటువంటి అధ్యక్ష బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల పక్షాన మరి విజయవాడ కేంద్రంగా అనేక రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సహకారంతో మరి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ఈ అంశాన్ని అది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్య పూర్తి చేయడానికి, ఈ సమస్య అధిగమించడానికి మళ్ళీ తిరిగి ఏదైతే ఎంపీఓలుగా ఉన్నారో వారందరినీ రెగ్యులరైజ్ చేసినటువంటి కార్యక్రమంలో తన యొక్క పాత్ర అమోఘమైంది. ఆ రకంగా మరి లక్ష్మారెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీఓలందరికీ కూడా మద్దతుగా నిలవడంతో పాటు ఇవాళ అనేక రకాలుగా మరి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అదే కాదు, గ్రామంలోనే లేదు ఆయన పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో రైతులకు కూడా తలలో నాలుకలాగా ఉండేటువంటి వ్యక్తి.
అటువంటి వ్యక్తి ఇవాళ దూరం కావటం నిజంగా రైతాంగానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకాన్నైనా చక్కగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.